మెయిన్లీ సంక్రాంతి ఫెస్టివల్ కి నువ్వుల ఉండలు అవి బాగా చేసేవాళ్ళు మమ్మీ వాళ్ళు. ఆ మురుకులు చేస్తున్నప్పుడు ముందే ముట్టకూడదని వాళ్ళు చెప్తున్నా కూడా తీసుకొని తినేయడము అలా అది కామన్. అది అలా అల్లరి చేసేవాళ్ళు. వేడి తింటేనే అది ఒక కిక్ కదా, అప్పుడప్పుడు అది తర్వాత ఎంత పెద్ద పెట్టినా వాళ్ళు వద్దని చెప్పినప్పుడు తినడం కిక్. అది అక్కడ వద్దంటే మేము చేస్తాం అంతే అంతే అంతే. ఇంకా సో పిండి వంటలు ఇంకేం చేసుకునే వాళ్ళండి? పిండి వంటలు మెయిన్లీ నువ్వుల ఉండలు సంక్రాంతికి స్పెషల్ అండి. ఇంకా మనకి మురుకులు, ఇది యాక్చువల్ గా సంక్రాంతి అంటేనే కొత్త పంటలు వస్తాయి, కొత్త బెల్లము కొత్త బియ్యము వస్తాయి. సో కొత్త బియ్యం కొత్త బెల్లంతో యూజ్ చేసి బూరెలని అరిసెలని ఇలాంటివి చేసేవాళ్ళు. ఇవి కూడా మన సంస్కృతిలో భాగమే. అండ్ స్పెషల్లీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, పిల్లలకి బాగా పెట్టాలి. చలికాలం బాగా బలాన్ని ఇస్తాయి ఈ పిండి వంటలన్నీ కూడా. సో ఇది ఇవిడ చెప్పిన పాయింట్, ఇది వ్యాలిడ్ పాయింట్ అండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏది పెట్టినా సంప్రదాయం దాని వెనక ఏదో ఒక సైంటిఫిక్ తో లింక్ అయిన రీజన్ అయితే ఉంటుంది. ఇప్పటికి చాలా సార్లు ప్రూవ్ అయింది నిజంగానే. అంటే ఆయా సీజన్ లో వచ్చే పంటలు అవ్వచ్చు, ఆ ఫ్రెష్ అంటే రీసెంట్ గానే పండించినవి కాబట్టి ఆ ఫ్రెష్ ఏం స్టేల్ అయిపోయి ఉండవు కాబట్టి వాటి వల్ల ఇంకా పోషకం ఎక్కువ అందుతాయి. అని పిల్లలకు కూడా ఇవిడ చెప్పినట్లు, మన కిరణ్ గారు చెప్పినట్లు అప్పుడు బెల్లము ఆ టైంలో వచ్చే బెల్లం కావచ్చు, బియ్యం అప్పుడే వస్తాయి. సో అలాంటి పర్టికులర్ గా హెల్దీ రెసిపీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు.